నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ కు వినతి పత్రం అందజేసిన పసుపు రైతులు. జూన్ 23వ తేదీ ఛత్రపతి శివాజీ పట్టాభిషేక మహోత్సవ శోభాయాత్ర సందర్భంగా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషేక్తుడైన రోజును హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ బైక్ ర్యాలీ పట్టణ మార్కెట్ యార్డ్ నుండి శివాజీ చౌక్ వరకు కొనసాగింది. ఛత్రపతి శివాజీ అభిమానులు, పలు హిందూ సంఘాలు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. శివాజీ హిందూ సామ్రాజ్య దినోత్సవం కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శివాజీ దేశానికి చక్రవర్తిగా, ఈ ప్రపంచానికి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన సందర్భంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం అనే నా పేరుతో ఈ రోజున ఈ కార్యక్రమం తెనాలిలో గత 50 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ కమిటీ వారందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క హిందూ బంధువుకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత ఎత్తున నిర్వహిస్తున్న కమిటీ సెక్రటరీ మైలా హరికృష్ణ గారికి, విశ్వ హిందూ పరిషత్ వారికి, సంఘం వారికి, మిగతా హిందూ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, హిందువులందరూ ఇదే విధంగా సంఘటితంగా ఉండి ఈ దేశంలో ఏ విధంగా అయితే మిగతా జనాభా పెరిగిపోతా మనం ఒక ప్రమాదం అంచుకెళ్తున్నామో దాని గురించి అందరం జాగ్రత్తలై ఉండి హిందువులందరూ సంఘటితంగా ఉండాలి. మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క పట్టాభిషేకం మహోత్సవాన్ని ఈ రోజున మనం పురప్రజల్లో అందరూ కలిసి ఈ రోజున ఇంత ఘనంగా నిర్వహించుకోగలుగుతున్నాం. ఇది హిందూ బంధువుల ఒక విజయం అని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఇదే విధంగా ప్రతి కార్యక్రమానికి హిందూ బంధువులందరూ ముందుకొచ్చి ఐక్యంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో మరెన్నో జరపాలని, హిందూ సంఘటన ఏదైతే ఉందో దాన్ని శక్తివంతంగా పటిష్టంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్క హిందూ బాధ్యత అని చెప్పి, మన బాధ్యత ఏదైతే ఉందో దాని కర్తవ్యాన్ని ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా నిర్వహించాలనే దృక్పథంతో ఈ రోజున శివాజీ స్మారక సమితి యొక్క ఈ ర్యాలీని ఘన విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో త్రాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ, గుంతలు పడ్డ రహదారుల సమస్యలని ఒక కొలిక్కి రావాలని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గుంటూరు మున్సిపల్ కమిషనర్ అధికారులతో డాక్టర్ పెమ్మసాని ఆదివారం సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న తాగునీటి ఎద్దడి, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ సమస్యలు తదితరాలపై ఈ సమావేశంలో ఆయన చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా సరే ముందుకు సాగని పెండింగ్ కాంట్రాక్టులపై అధికారులను ఆయన వివరణ అడిగి తెలుసుకున్నారు. అమృత్ పథకం, డ్రైనేజ్ వ్యవస్థ నిమిత్తం గతంలో విడుదలైన నిధులు తదితర ఫండ్స్ గురించి అధికారులు మాట్లాడారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా పథకాల ద్వారా పెండింగ్లో ఉన్న నిధుల విడుదల వివరాలను తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు మినహా గత 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడమే అసలు సమస్యకు కారణమని అధికారులకు ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. పలు విభాగాలకు చెందిన పెండింగ్ ప్రాజెక్టులపై ఇప్పటికీ సిద్ధం అవని డిపిఆర్లను 30-45 రోజుల్లో సిద్ధం చేయాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వానికి నివేదించి నిధులను విడుదల చేసుకునే బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా అధికారులకు పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. గుంటూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందరూ కోరుకున్నది వాటర్, క్లీన్ డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్, అదేవిధంగా గుంతలు పడ్డ రోడ్లు. ఇవి కాకుండా అడిషనల్ ప్రాజెక్ట్స్, పార్కులు కానీ, లేకపోతే వెజిటబుల్ కాంప్లెక్సెస్ కానీ, ఫ్రూట్ కాంప్లెక్సెస్ కానీ, ఇలా 4 కాంపోనెంట్స్గా ఓవరాల్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ 1 by 1 తీసుకొని వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ కానీ, వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కొన్ని వచ్చినాయి, వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కానీ. వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులన్నీ వాళ్ళు ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్లో లాస్ట్ 5 years ఆ ఫండ్స్ డైవర్ట్ అవ్వటం వల్ల, ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల, అదేవిధంగా కాంట్రాక్టర్లకి ఉన్న గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోవటం వల్ల చాలా టెండర్లు ఇన్కంప్లీట్గా అయిపోయినాయి. సో వీటన్నిటినీ రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, దానికి ఎవరెవరు కోఆర్డినేషన్ కావాలి. తర్వాత మేము పొలిటికల్గా అధికారులు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు. అధికారులు వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ కంపల్సరీస్ తోటి కొన్ని వాళ్ళు కూడా చేయలేరు. వీళ్ళందరికీ మేమేం చెప్పామంటే అధికారులకి పొలిటికల్గా మేము అందరం కూడా ఒక తాటి మీద ఉంటాం. ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా అందరూ సమన్వయం చేసుకుందాం. మీరు కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఈ సంబంధించినటువంటి ఏ డిపార్ట్మెంట్లో అయితే ఒక పని చేయాలంటే ఇన్వాల్వ్ అందరూ ఒకసారి కూర్చొని ఎవ్రీ మంత్ రివ్యూ పెట్టుకొని ఇష్యూస్ సాల్వ్ చేసుకొని ముందుకెళ్దాము. అదేవిధంగా ఫండ్స్ లేవు. ఇప్పుడు ఏ కార్పొరేషన్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్లో కానీ అన్ని డబ్బులన్నీ ఎంటీ చేసేసారు. చాలా డ్రా చేశారు లాస్ట్ మినిట్లో కూడా. ఈ ఫండ్స్ లేనప్పుడు ఇవి 2-3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కొన్ని ప్రాజెక్టులు, ఇప్పుడు క్లీన్ డ్రింకింగ్ వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇవి 3-4 సంవత్సరాలు ఆగలేవు. ఆగలేనప్పుడు ఏ విధంగా ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఫండింగ్ మనం తెచ్చుకోవాలి, వాటికి ఉన్న మెకానిజమ్స్ ఏంటి, బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకున్నాం, కొన్ని ఐడియాస్ జనరేట్ చేసాం. కమిషనర్ గారు వాటన్నిటి మీద వర్క్ చేసి ఈ ప్రాజెక్టులకి కొత్త డిపిఆర్లు తయారు చేయటం, లేదంటే ఆల్టర్నేట్ డిపిఆర్లు తయారు చేయటం, అవన్నీ వారు చేస్తారు. అవి కూడా ఒక డిఫైన్డ్ టైం పెట్టుకున్నాం. ప్రతిదానికి 45 నుంచి 60 daysలో అవన్నీ వచ్చే విధంగా. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకటి, మాకు ఇక్కడ కౌన్సిల్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్లు కానీ, లేకపోతే కౌన్సిలర్లు కానీ వీళ్ళందరూ ఉన్నారు. మేము కొన్ని చేయాలనుకున్నా కూడా ఆ పొలిటికల్ విల్లు ఇవందరూ కలవకపోతే మళ్ళీ అధికారులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎలా సాల్వ్ చేయాలని అదేవిధంగా వాళ్ళతో కూడా మాట్లాడతాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరం కలిసి ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా పేదవాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎంత సాధ్యమైతే అంత తొందరగా ఎలా చేయాలనే దాని మీదే ఎంటైర్ బ్రెయిన్ స్టార్మింగ్ జరిగింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి 400 crores రావాలి. ఇది ప్రీవియస్ ఎస్టిమేషను. కొత్త ఎస్టిమేషన్లో ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఈ రోజున 400-500 crores డబ్బులు లేవు, ఎక్కడ అన్నీ ఎంటీ అయి ఉన్నాయి. వాటికే ఏ విధంగా ఫండ్స్ రైజ్ చేయాలనే వాటి మీద 1, 2, 3, 4 plans డిసైడ్ ఆలోచిస్తున్నాం. అవన్నీ ఇప్పుడే చెప్పలేము, వర్క్ చేయాలి వాటి మీద. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఏపీ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక జనసేన కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ మాత్యులు నాదేండ్ల మనోహర్కు ఆదివారం వినతి పత్రం అందజేశారు. పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములక శివసాంబిరెడ్డి మాట్లాడుతూ పసుపు దగ్ధమై 5 నెలలు గడుస్తున్నా గానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు ఆందోళన పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. గద్దె శ్రీహరి మాట్లాడుతూ సబ్ కలెక్టర్ స్పందించినట్లు క్రింది స్థాయి అధికారులు స్పందించడం లేదని అన్నారు. యజమాని ఆస్తులను ఆర్ఆర్ యాక్ట్ క్రింద స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పేరుని రవికిషోర్ మాట్లాడుతూ అధికారుల మధ్య సమన్వయం లేదని తెలిపారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ముందు రైతులు ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవాలని, సమస్యను లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం నుండి వచ్చే సాయం కోసం ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఇంకా బాధిత పసుపు రైతుల సంఘం కన్వీనర్ వేములపల్లి వెంకటరామయ్య, లంకిరెడ్డి నాగేశ్వరరెడ్డి, నాదేళ్ల చంద్రశేఖర్, సుబ్బారావు, ప్రసాదరావు, సురేంద్ర, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ దగ్ధమై దాదాపు 5 మాసాలు గడిచింది. అప్పటి నుంచి ఇప్పటికీ బాధిత పసుపు రైతులంతా కూడా ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా కానీ ఇంతవరకు ఎటువంటి ప్రతిఫలం కూడా రైతాంగంకి దక్కలేదు.
అందుకని ఈరోజు దిగిరాల్లో పసుపు రైతుల సమావేశం జరిగి రేపు కలెక్టర్ గారిని కలవాలని ఈరోజు మన మంత్రి గారు మనోహర్ గారిని కలిసి తమ సమస్యల్ని విన్నవించుకోవటానికి మేము ఇక్కడికి వచ్చాం. ఈరోజు మేము అడుగుతుంది ఏంటంటే మార్కెట్ రేటు ప్రకారం 12,500 రూపాయలు ఇన్సూరెన్స్తో సంబంధం లేకుండా ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్. ఇన్సూరెన్స్ అనేది ఒక పీటముడిలాగా పడిన పరిస్థితి. దీన్ని గురించి మనోహర్ గారికి కూడా మేము వివరించటం, వారు కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి అట్లాగే లోకేష్ గారితో కూడా మాట్లాడి సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నుంచి ఏ విధంగా రావాల్సిన సహాయం అందే విధంగా చూస్తాము అని హామీ ఇవ్వటం జరిగింది. నిన్న లోకేష్ గారిని కలవడం జరిగిందండి. లోకేష్ గారు మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య గారిని ఆధ్వర్యంలో మేము రైతుల ప్రతినిధులు వెళ్ళి కలిసి ఆయన త్వరలో దానికి చేస్తామని చెప్పారు. కాకపోతే ఇక్కడ ప్రధానమైన సమస్య ఎక్కడ వచ్చిందంటే మాకు డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ ఉన్నట్టు కనపడలేదండి. సబ్ కలెక్టర్ గారు పేపర్స్ అన్నీ ఇచ్చామని చెప్తున్నారు. ఆ ఇన్సూరెన్సు జిల్లా ఇన్ఛార్జ్ మేడం ఒక ఆవిడ వచ్చి ఆవిడేమో పేపర్స్ ఇంకా మాకు సబ్మిట్ అవ్వలేదని చెప్తున్నారు. ఇవన్నీ ఒక సమస్య అయితే ఆయన దగ్గర నుండి సీజ్ చేసిన కొంత పసుపు వాళ్ళ గోడౌన్లోనే ఉంది. ఆ గోడౌన్లో ఉన్న దాన్ని మన డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళు సీజ్ చేశారండి. ఆ సీజ్ చేసిన దాన్ని ఆక్షన్ పెట్టి దాన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇందాక నా పెద్దలు చెప్పినట్టు 12,500 మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. రెండోది పెట్టుబడులు పెట్టాల్సిన సమయం వచ్చింది, మాకు తొందరగా ఇప్పించవలసిందిగా మేము ప్రతి నాయకుడిని కోరుతున్నాం, ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి కలుస్తున్నాం. ఈరోజు దానిలో భాగంగానే నాదెళ్ల మనోహర్ గారిని కలిసాం. నాదెళ్ల మనోహర్ గారు త్వరలోనే మీకు ఇన్సూరెన్స్ అమౌంట్ ముందు ఫస్ట్ తీసుకోండి, తర్వాత మేము గవర్నమెంట్ నుంచి వచ్చే సాయం ఏదన్నా ఉంటే చూస్తామని చెప్తున్నారు. జనవరి 19వ తారీఖు తగలడిపోయింది పసుపు. ఇంతవరకు ఎటువంటి న్యాయం అనేది ప్రతి రైతుకి ఎవరికి ఒక్క రైతుకు కూడా న్యాయం జరగలేదు. దీనికోసం అని చెప్పి మేము కాళ్ళు అరిగేలాగా తిరుగుతున్నాం. అందరి చుట్టూ తిరిగాం. ఎలక్షన్ టైంలోనూ ప్రతి పార్టీ వాళ్ళని కలిసాం, అందరినీ కలిసాం, అన్ని రకాలుగా తిరిగాం. అందరు నాయకులు మాకు మనోహర్ గారు కానీ లోకేష్ గారు కానీ ఒక స్పష్టమైన హామీ ఒక రకంగా ఇచ్చి ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే మీకు మా చేతనైనంత వరకు మేము న్యాయం చేయగలమని చెప్పున్నారు. అలాగే ఇవాళ మనోహర్ గారిని ఇది రెండోసారి కలవటం గెలిచినాక మనోహర్ గారు ఏం చెప్పారంటే పోయినసారి కలిసినప్పుడు కూడా మీకు అన్ని రకాలుగా మేము చూస్తాం, మేము బాధ్యతగా ఉంటామని చెప్పారు. అలాగే ఇవాళ ఆర్డీఓ గారితో కూడా మాట్లాడారంట. ఆర్డీఓ గారితో మాట్లాడి దాంట్లో చెప్పింది ఏంటంటే 4,200 4,300 మాకు ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదో వస్తుందని చెప్తున్నారు. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ వరకు ముందు మీరు తీసుకోండి, తర్వాత మనం గవర్నమెంట్ తరఫున విషయం ఏమైనా ఉంటే మాట్లాడుకొని మనం మీకు న్యాయం జరిగే విధంగా మా వంతుగా మేము చేస్తాము. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, ఇరిగేషన్, హౌసింగ్, అంగన్వాడీ, విద్యుత్ అధికారుల శాఖల వారీగా రివ్యూ నిర్వహించారు. మండలంలో చేసిన అభివృద్ధి పనులు ఏ స్థాయిలో ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఉన్నారని తెలిపారు. జూలై 1వ తేదీ నుంచి పెన్షన్ పెంపుదల చేసి అర్హులందరికీ అందిస్తామని తెలిపారు. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. త్వరలో మండలంలో మెగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మండలాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు తన వంతు నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. గ్రీవెన్స్కు వచ్చిన ప్రజా సమస్యలను 14 రోజుల్లోపు పరిష్కరించాలని తెలిపారు. రైతుల నుండి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సరైన సమయంలో విత్తనాలు, ఎరువులు అందించాలని తెలిపారు. అయితే ఎయిడెడ్ స్కూల్స్ ని పోయినసారి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేశారు సార్. అందువల్ల కొన్ని స్కూల్స్ క్లోజ్ అయ్యాయి సార్. ఎన్ని స్కూల్స్? పోయినసారి 5 స్కూల్స్ ని సాల్వేషన్ ఆఫీస్ స్కూల్స్, సింగిల్ మేనేజ్మెంట్ స్కూల్స్ ని హ్యాండ్ ఓవర్ చేశారు సార్. ఆ టీచర్స్ మొత్తాన్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో అడ్జస్ట్ చేశారు సార్ జీవో ద్వారా. ప్రస్తుతం కొన్ని స్కూల్స్ తాలూకా హై స్కూల్ పిల్లలు అయితే ఆ టీచర్స్ అందరూ కూడా వేరే స్కూల్స్లో అడ్జస్ట్ చేశారు సార్. ఎస్కేడి స్కూల్లో కూడా పిల్లలు లేరు సార్. టీచర్స్ కూడా డ్రైవ్లో ఈ పిల్లల కోసం క్యాంపెయిన్ చేస్తున్నారు సార్, పనికెళ్తున్నారు. తర్వాత శారదా ప్రైమరీ స్కూల్ సార్, అక్కడ కూడా పిల్లలు లేరు సార్. వాళ్ళ
మొత్తం కూడా పిల్లలు ఉండేటువంటి స్కూల్స్కి ఎగ్జామ్ చేశాం సార్ మొత్తం కూడా. ట్యాబ్స్ సార్ 8th క్లాస్ పిల్లలకి పోయిన సంవత్సరం ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది సార్. 1333 ట్యాబ్స్ ఇచ్చాం సార్. ఇప్పుడు ఆ పిల్లలందరూ కూడా 9th ఇచ్చాం సార్. తర్వాత హై స్కూల్స్లో మొత్తం 16 హై స్కూల్స్లో కూడా ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి సార్. దాని ద్వారా డిజిటల్ క్లాసెస్ జరుగుతుంది సార్ హై స్కూల్స్లో. ఐఎఫ్ఎస్ వచ్చేసి 170 అంటే సెక్షన్ ఒకటి ఫిక్స్ చేశారు సార్ 16 హై స్కూల్స్కి. తర్వాత మన మండలంలో సార్ గవర్నమెంట్ స్కూల్స్కి ఓపెన్ చేయించాం సార్. గవర్నమెంట్ స్కూల్స్కి సర్టిఫికేట్ ఇచ్చారా సార్? సర్టిఫికేట్ని హెడ్ మాస్టర్స్ ఇచ్చారు సార్. అప్రూవ్ చేశారు. ఎవరన్నా హెచ్ఎండి ఇక్కడ హెడ్ మాస్టర్స్ రాలేదు సార్. యాప్స్ వచ్చేసి పర్మనెంట్ 8th క్లాస్ పిల్లలందరికీ ఇచ్చాం సార్. ఈ ఆ పిల్లలు ఇప్పుడు 9th ఉన్నారు సార్. ఇప్పుడు 10th ఉన్న పిల్లలు కూడా 8th ఉన్నప్పుడు ట్యాబ్స్ ఇచ్చారు సార్. దానిలో ఇప్పుడు మొత్తం 8 క్లాస్ రూమ్లు న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. 4 రూమ్లు అయిపోయింది సార్. ఇప్పుడు 4 రూమ్లు జరుగుతాయి సార్. అయితే సార్ 2021లో దాన్ని జాస్పనగర్లో టెంపరీగా చేసేసాం సార్. 3 years అవుతుంది సార్. అక్కడ హైయెస్ట్ మార్క్ కూడా 577 వచ్చింది సార్. అంతకుముందు సంవత్సరం కూడా మంచి రిజల్ట్ వచ్చింది సార్. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ సార్ నేను 7వ సంవత్సరం సార్. 7వ సంవత్సరం 2022 బాగా వెల్ సెటిల్ అనమాట. సార్ ఇక్కడ స్కూల్స్ కూడా మీకు బాగా అనిపించడం లేదు స్కూల్ అక్కడ తీసుకెళ్ళి ఆ కార్యం నడిపిస్తుంటే? అంటే సార్ అది డిస్మాండ్లో స్టేజ్లో ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు చేస్తారు మీరు ఏసీఆర్లో? ఎవరు ఎక్స్పీరియన్స్ ఎవరు సార్? అది ఏపీడబ్ల్యూడీసీ వాళ్ళు సార్. ఎందుకు అంత నిర్లక్ష్యం ఎందుకు? 3 years పడుతుందా మీకు ఏసీఆర్ కట్టడానికి? మిలిటరీ స్కూల్స్కి ఇవ్వలేదు సార్. హై స్కూల్కి ఇచ్చాను సార్. ఏ వర్క్ గురించి చెప్తున్నారు మీరు? అంటే స్కూల్ బిల్డింగ్ అది బిల్డింగ్ లెస్ స్కూల్ అవుతుంది సార్. అది దాని రిక్వెస్ట్ పెట్టాం సార్. అది ఏదా నా సీరియల్ నెంబర్ ఏంటి చెప్పే వర్క్ గురించి? దీనిలో శాంక్షన్ అవ్వలేదని మెన్షన్ చేయాలి. నేనే నా నోట్ తయారు చేసింది సార్. ఆఫీస్లో అంటే అది శాంక్షన్ అంత బిజీయా? అది కాదు సార్, శాంక్షన్ అవ్వలేదని చెప్పేసి నోట్ చేయలేదు సార్. ఎవరు తయారు చేశారు నోటు? మీరేంటి అక్కడ ఎన్ని అప్రూవ్ ఎక్కడ ఉంది ఈ వర్క్ అని మెన్షన్ చేసే వర్క్ ఎక్కడ ఉంది? అంటే నాటు నేటి వర్క్లో శాంక్షన్ అవ్వలేదు సార్. ఇది హై స్కూల్లో వచ్చిన నంబర్ 23 చూడండి. బెల్ట్ ఏంటి అక్కడ? స్పెల్ట్ ఇప్పుడు వచ్చిన ఫస్ట్ ఫేజ్లో సార్. స్పెల్ట్ వచ్చేసి సెకండ్ ఫేజ్ సార్. ఎన్ని ఇచ్చారు? సంగం గారు వచ్చేసి సార్ 2 సార్. టోటల్ 2 అంటే ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ కవర్ సార్. అది ఫస్ట్ ఫేజ్లో 10 కాంప్లెక్స్ క్లోజ్ అయ్యాయి, కవర్ అయింది సార్. సెకండ్ ఫేజ్లో రూమ్స్ వచ్చింది సార్. కన్ఫ్యూజింగ్ ఉంది నోట్. ఇట్లా కాకుండా మీరు ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ గురించి నాకు సపరేట్ షీట్ ఓకే 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 ఓకే. Wherever works are not started, stop all the works. Issue instructions to all line departments. Any work not grounded, stop all the works. If you complete audit, then only we will give instructions. చెప్పండి. మిడ్ డే మీల్స్ గురించి చెప్పండి సార్. అది పోషణ అభియాన్లో మన 10,20 మంది పిల్లలకి కవర్ అవుతున్నారు సార్. వారానికి 5 ఎగ్స్ ఇస్తున్నాం సార్. చిక్కీలు వచ్చేసి 3 ఆల్టర్నేట్ డేస్ 3 రోజులు సార్. తర్వాత రాగి మాల్ట్, జాగరి, అక్షయ పాత్ర ద్వారా మనం చేపిస్తాం సార్. అక్షయ పాత్ర వాళ్ళు కుకింగ్ సెంట్రలైజ్డ్ కుకింగ్ షెడ్ ఉంది సార్. 6 పిల్లలు సార్. అక్కడి నుంచి ఎంతమంది పిల్లలకి ఇస్తున్నారు? మొత్తం 10,000 మంది 10,000 మంది పిల్లలు సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మిడ్ డే మీల్స్, ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్, కోకరికులర్ యాక్టివిటీస్ చూస్తాం సార్. పిల్లలందరికీ అందుతుందా కంప్లీట్గా? వస్తాం సార్. అటెండెన్స్ పిల్లలందరికీ షార్టేజ్ లేదా? లేదు సార్. డయేరియా కంట్రోల్కి మనం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అలాగే దీని టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. సో దీని మెయిన్ టార్గెట్ వచ్చేసి 0 to 5 years పిల్లలు సార్. నెక్స్ట్ తర్వాత స్కూల్లో వెళ్ళాలి సార్. కేసెస్ రాకపోతే ఓఆర్ఎస్ ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? బట్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కనుక ప్రివెన్షన్ మెథడ్లో ప్రాబ్లం ఏంటి? ఎక్కడ డౌట్ వచ్చింది? ఒకవేళ ఏదైనా సడన్గా అవుట్బ్రేక్ డౌట్ వచ్చింది స్పెసిఫిక్గా? లేదు సార్. బట్ ప్రివెంటివ్ మెథడ్స్లో డిఎంఎన్హెచ్ఓ నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి సార్. ఇంకా మనకి బాధ్యత లేదా? శానిటేషన్ డ్రైవ్ చేయండి అక్కడ. ఇది లాస్ట్ 1 year నుంచి ఉంది సార్. పొలకలూరు ఇప్పటి వరకు కూడా అంటే 1 year నుంచి పర్మనెంట్ సెక్రటరీని ఇవ్వలేదు సార్. గ్రేడ్ 1 పంచాయతీ సార్. బట్ పర్మనెంట్ సెక్రటరీ అనే వాళ్ళని ఇవ్వరు సార్. అట్లానే ఇచ్చే ఇన్ఛార్జెస్ కూడా ఈవెన్ బిల్ కలెక్టర్స్
కూడా మనకి వేసేస్తారు సార్ సెక్రటరీస్గా. దానికి ఏంటి అని అంటే మాత్రం ఎలాంటి ఆన్సర్ మనకి ఆఫీసర్స్ నుంచి రాదు. స్టార్టింగ్ టుమారో దగ్గర ఉండి శానిటేషన్ డ్రైవ్ చేయించి విత్ దేర్ కన్సెంట్ ఐ వాంట్ టు కంప్లీట్ దట్ వర్క్. ఓకేనా? ఒక సింగిల్ కేసు రాకూడదు కంప్లీట్. జాగ్రత్త ఎట్లా ఉంది సార్? కేసెస్ ఐడెంటిఫై అవ్వలేదు సార్, బట్ ప్రివెంటివ్గా ఈ సీజన్లో కేసెస్ రావడానికి ఓఆర్ఎస్ అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో 0 to 5 yearsకి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయమని డిఎంఎడ్ ఆర్డర్స్ వచ్చింది. ఈ పంచాయతీలో కూడా నాకు క్లారిటీ కావాలి, శానిటేషన్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క సింగిల్ నాకు హెల్త్ కేసు రాకూడదు. అలాగే సార్. 1822 గ్రూప్ ఉంది సార్, 49 లీగల్ ఉంది సార్, 1474 గ్రూప్కి కాస్త 4 గంటల అమౌంట్ వచ్చింది సార్. వెరీ లెస్. 1474 సార్, అప్పుడు అదే ఎంచుకుంది సార్. లోన్ల గ్రూప్ లేదు సార్, అసలు వచ్చింది. జిల్లాలో ర్యాంకింగ్ ఏంటి తెనాలి ఎస్ఎన్జీస్లో? ఏ గ్రేడ్లోనే ఉన్నాం సార్, ఏ గ్రేడ్లోనే ఉన్నాం సార్. టోటల్ ఎంత మన పాపులేషన్? ఫీమేల్ పాపులేషన్ ఎంతమ్మా? అది నేను చెప్పే లెక్క ఇది. మండల పాపులేషన్ ఎంతమ్మా? 21,000. అదే చెప్తాం, ఆ ఫిగర్ తీసుకొస్తాం మీకు. మీకు పనిచేయడం మేము ఉన్నాం కదా, నాకు అదర్వే రావు కదా. తీయండి మీరు ఆ బ్రేకప్ తీసి ఇవ్వండి ఏజ్ వైజ్. ఏజ్ వైజ్ మీద ఏజ్ వైజ్ చేయండి. She herself was given 37,000, no? ఓకేనా? చాలా కొత్త పడలు ఎక్కడన్నా ఒకళ్ళు ఇద్దరు పెద్దగా కూడా దొరకట్లేదు సార్. నిర్వీర్యం చేసేసారు వ్యవస్థ. ఎక్కడ చేశారు మీరు? యాక్టివ్గా ఎక్కడ ఉన్నారు? గ్రామాల్లో వస్తున్నారా? 2012 ఉన్నాయా మా గ్రూప్స్? గుర్తుందా మీకు? ఎగ్జాక్ట్లీ 1400 గ్రూప్స్ ఉండేవి. 10 సంవత్సరాల తర్వాత మీరు కేవలం 400 గ్రూప్ పేరు సరిపోతుందా? 0 ఎందుకు గ్యాప్ వచ్చింది 300 గ్రూపులకి? లోన్ లేని గ్రూపులు ఉన్నాయా మన దగ్గర? మరి వాటిని గ్రూపులు అంటారా మీరు లోన్ లేకపోతే? శ్రీ వీర బ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఆదివారం స్థానిక ముత్తంశెట్టి పాలెంలోని పద్మశాలియ కళ్యాణ మండపం నందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు సాయిరాం, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వజ్రాల శివకుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ట్రస్ట్ చైర్మన్ ఈఎల్వి అప్పారావు అధ్యక్షత వహించారు. విశ్రాంత తెలుగు పండిట్ మరియు ట్రస్ట్ కోశాధికారి సామ్రాజ్యలక్ష్మి మరియు గుత్తికొండ వీరగురు బ్రహ్మచారి నందకిషోర్ దంపతులు, మనోహర్ దంపతులు కలిసి మొత్తం 1,16,000 రూపాయల నగదును పురస్కారాలను ట్రస్ట్ ద్వారా 2024 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందజేశారు. నిరంతర కృషితో విద్యార్థులు గొప్ప వ్యక్తులుగా ఎదగాలని, అదేవిధంగా దాతలు అందించే సహకారం అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా శనగపాటి బ్రహ్మానందం దంపతులకు జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. అదేవిధంగా వివిధ రంగాలలో నిష్ఠాతులైన వీర గురు బ్రహ్మచారి ఆంజనేయచారి, వాసుదేవరావు, విశ్వనాథ్ దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులకు నోట్స్ బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వీరేంద్ర, జ్యోత్స్న, లక్ష్మీకాంతారావు, కేశవరావు, వెంకట్, శోభాదేవి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. మెమరీ అనేది మన జ్ఞాపక శక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనిషి పెరగడానికి ఈ జ్ఞాపక శక్తి రావాలంటే మన పిల్లలందరూ త్రిపులార్ సినిమా లాగా త్రిపులార్ నేర్చుకోవాలి. రీడ్ అండ్ రివైజ్. ఈ 3 Rలు లైఫ్ లాంగ్ మర్చిపోకూడదు వాడు. అందుకనే ఈఎల్ అప్పారావు గారు ఏం చేశారంటే, ఒక 100 సార్లు చదివితే ఒకసారి రాసిస్తే సరిపోతుంది, 100 సార్లు చదివినట్లయినా. అందుకనే వాళ్ళు పుస్తకాలు మీకు పంపిణీ చేయడంలో, నోట్బుక్స్ ఇవ్వడంలో మెయిన్ ఐడియా ఏంటంటే, రాసుకుంటుంటే 10 సార్లు నుంచి 100 సార్లు చదివినట్లు లెక్క. అప్పుడు బ్రెయిన్లో ప్రింట్ అవుతుంది. మీరు రోజు ఒక 1 అవర్ రాయాలి, మార్నింగ్ అండ్
మీరు చదివిన పేజీ గుర్తుపెట్టుకున్న 5 minutes రాత్రి పడుకోబోయే ముందు ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దలైనా సరే, 5 minutes మనం ఇవాళ ఏం చదివాము అనేది ఆ పేపర్ మీరు మైండ్లో పెట్టుకొని నిద్రపోతే దట్ విల్ క్రియేట్ ఏ ఫోటోగ్రఫిక్ మెమరీ. మనం ఇప్పుడు చదువుతున్నాం మర్చిపోతున్నాం అంటున్నారు పిల్లలు, కానీ అది మర్చిపోకుండా ఒక సీక్రెటే చెప్తున్నాను మీకు. 12వ శతాబ్దంలో పరిమళ సూరశేఖరం ఉంది. దీన్ని చిత్తూరు హైకోర్టులో బ్రాహ్మణులు పోరాటం చేస్తే విశ్వబ్రాహ్మణులదే అగ్రతాంబూలం అని చిత్తూరు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. పరిమళ సూరశేఖర రాజు దగ్గర విశ్వబ్రాహ్మణులు మంత్రులుగా ఉన్న సమయంలో ఆయన అద్భుతంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ పరిపాలన చేసే సమయంలో సంక్షిప్తంగా చెప్తాను, వాళ్ళ మంత్రి పదవిని లాక్కోవాలని అవతలి వర్గం వాడి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఓ ప్రయత్నం చేశారు. అప్పుడు ఈ యొక్క రాజు పరివారానికి మొత్తానికి ఒక కాలనీ కట్టించారు. ఇప్పుడు మనవాడు కట్టారు. ఆ కాలనీ దేనితో పెట్టారంటే లక్క కలపతో పెట్టారండి. గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ ను కలిసి ఆయన శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఇరువురు పలు విషయాలపై చర్చించుకున్నారు. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు గల్లా జయదేవ్ వెంట ఉన్నారు. తెనాలి పట్టణం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అడప సంపత్ రాయుడు ఆధ్వర్యంలో జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బాలిదాన్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. బుర్రిపాలెం రోడ్లోని బీజేపీ పట్టణ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ముఖర్జీ వ్యతిరేకించారు. దేశ విభజన, బెంగాల్ విభజన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకించారని తెలిపారు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధాని అంటూ ఏక్ భారత్ అనే నినాదంతో అందరినీ ఏకతాటిపై తీసుకురావడానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి. దీన్ని మనం బలిదాన దివస్గా ఈ రోజున మనందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. దేనికంటే దీన్ని బలిదాన దివస్ అనటానికి ముఖ్య కారణం, ఆ రోజు ఏదైతే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, జవహర్లాల్ నెహ్రూ గారు తన అనేక కారణాల వల్ల కాంగ్రెస్కు ఇది ఏదైతే కాశ్మీర్కు ఒక స్వయం ప్రతిపత్తిలాగా, ఒక వేరే రాజ్యంలాగా దానికి ఒక స్వయం ప్రతిపత్తి ఇచ్చి ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 జెండాలు ఉండేలాగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ యొక్క ఈ పరిపాలన ఈ దేశానికి హితం కాదు, ఇది దేశభక్తులకి సంబంధం లేదు ఈ పార్టీతో అని చెప్పి ఆయన కాంగ్రెస్లో నుంచి బయటికి వచ్చి, ఆయన ఆ ప్రభుత్వంలో నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి కూడా బయటకు వచ్చి భారతీయ జనసంఘ్ పేరుతో ఒక దేశభక్తులతో నిర్మితమైన ఒక పార్టీని పెట్టి దానిలో భాగంగా దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆ రోజు కాశ్మీర్కి వెళ్ళి, ఏదైతే మనకి కాశ్మీర్లో వేరే జెండా ఉండేది, భారతదేశం యొక్క రాజ్యాంగం అక్కడ చెల్లేది కాదు, 371 ఆర్టికల్ ప్రకారం అక్కడ మన దేశానికి సంబంధం లేకుండా కాశ్మీర్ ఉండేది. దాన్ని వ్యతిరేకిస్తూ కాశ్మీర్ వెళ్ళి అక్కడ ఏక్ దేశ్ మే దో జెండా నహీ రహేంగే, దో ప్రధాన్ నహీ రహేంగే అని చెప్పి ఒక నినాదాన్ని తీసుకొని కాశ్మీర్ వెళ్తే అక్కడ ఆయన్ని అరెస్ట్ చేసి ఒక అనుమానాస్పద స్థితిలో హత్య చేశారు. అది ఈరోజు దానికి కావాలంటే ఈరోజు దీన్ని బలిదాన్ దివస్గా మనందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాటిబండ్ల రామకృష్ణ, జిల్లాధికార ప్రతినిధి తమిరిస అనంతాచార్యులు, నియోజకవర్గ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు, మండల అధ్యక్షుడు నందకిషోర్, పట్టణ ప్రధాన కార్యదర్శి ధర సాయి గుప్తా, సీనియర్ నాయకులు సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, బొమ్మదేవర కనకదుర్గ, అన్నవరపు వేణు, సికా రవీంద్ర, టి వెంకటేశ్వరరావు, దుద్దుకూరు హనుమంతరావు, ఓబీసీ మోర్చా నాయకులు సాయికృష్ణ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున భారతదేశాన్ని ఏలుతున్న నరేంద్ర మోడీ గారికి ఆదర్శప్రాయులు, ప్రతి భారతీయ జనతా పార్టీ హృదయాల్లో పదిలంగా నిలిచిపోయిన మహోన్నతమైన వ్యక్తి. దేశం యొక్క పరిస్థితి
అత్యున్నతంగా ఉండాలని, ధర్మపాలన జరగాలని అనునిత్యం తన యొక్క ప్రాణాన్నైనా సైతం త్యాగం చేయగలిగిన మహోన్నతమైన వ్యక్తి మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఈ రోజున వారు మనకు దూరం అవ్వటం బలిదాన దివాస్ జరుపుకుంటున్నాం. ఆనాటి మొదటి కేంద్ర ప్రభుత్వంలోనే మంత్రిగా చేసిన నాటి నెహ్రూ గారి యొక్క విధానాలకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేసేసి ప్రజల కోసం, ఈ దేశం యొక్క ధర్మం కోసం అనునిత్యం కూడా పోరాటం చేసిన మహాయోధుడి యొక్క వర్ధంతి ఈరోజు. వారికి భారతీయ జనతా పార్టీ తెనాలిపట్నం శాఖ ద్వారా వారికి నివాళులు అర్పిస్తున్నాం. బాపట్ల జిల్లావాసి అమెరికాలో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజరి గ్రామానికి చెందిన గోపీకృష్ణ ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. ఆదివారం గుర్తు తెలియని 16 ఏళ్ల దుండగుడు జరిపిన కాల్పుల్లో గోపీకృష్ణ అక్కడికక్కడే మృతి చెందినట్లు సీసీ కెమెరాల ద్వారా తెలుస్తోంది. ఒక షాపింగ్ మాల్లో క్యాషియర్ గా విధులు నిర్వహిస్తున్న గోపీకృష్ణపై దుండగుడు 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. కొనుగోలుదారుడిగా వచ్చిన దుండగుడు నేరుగా పాయింట్ బ్లాక్ లో కాల్పులు జరిపి సిగరెట్ పెట్టి తీసుకుని ఉడాయించాడు. ఉన్నత చదువులు నిమిత్తం అమెరికా వెళ్లిన కుమారుడు విగత జీవి కావడం గోపీకృష్ణ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిందితుడిని అమెరికా పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నివాస స్థలాల కోసం సేకరించిన ప్రతి ఎకరా భూమిపై సమగ్ర విచారణ చేపడతామని, ఉపాధి హామీ పథకంలో జరిగిన ప్రతి ఖర్చును ఆడిట్ చేయిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. నాదెండ్ల మనోహర్ మంత్రి హోదాలో తొలిసారి కొల్లిపర మండలానికి రావడంతో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నంది వెలుగు నుండి అత్తోట, చివలూరు, దావులూరు, కోడలి దాటి కొల్లిపరకు చేరుకున్నారు. స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేశారు. గ్రామ కోడలిలోని ఆంజనేయ స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. కార్యకర్తలతో సమావేశం అయ్యారు. పలువురు శాలువా కప్పి పూలదండలు వేసి సత్కరించారు. కొల్లిపర మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. కొల్లిపర మండలాన్ని రాష్ట్రంలో తొలి వరుసలో ఉంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో పొదుపు, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో పురోగతి కొరవడిందన్నారు. ఇంటింటికి కుళాయి, తాగునీటి వసతులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయం, ఆరోగ్యం, పొదుపు రంగాల్లో నూతన అధ్యాయానికి తెరతీద్దామన్నారు. మండలంలో ధాన్యం దిగుబడులు, సేకరణ, పెట్టుబడి రాయితీ, ఎరువులు, వ్యవసాయ ఉపకరణాలు, సాగునీరు, విద్యుత్ సదుపాయం అంశాల్లో అధికారులు తక్షణం అప్రమత్తం కావాలని సూచించారు. మండల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడతామన్నారు. డయేరియా కేసులు గుర్తించామంటూ వైద్య సిబ్బంది పేర్కొనడంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పనితీరు మెరుగుపరుచుకోవాలని హెచ్చరించారు. గ్రామ స్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వైద్యులకు సూచించారు. రేపల్లె కాలువపై వంతెన నిర్మాణానికి అనుమతులు తీసుకొస్తామని పేర్కొన్నారు. సమీక్ష సమావేశానికి ఎంపీడీఓ విష్ణుప్రసాద్ అధ్యక్షత వహించగా తహసీల్దార్ శ్రీనివాసులు, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏ స్టేజ్లో ఉంది టెండర్స్? టెండర్స్ రిసీవ్ కాల్ఫర్ చేశారా? టెండర్స్ రిసీవ్ ప్రాసెస్ చేయండి. ఇవాళ 21st కదా, నేను నాకు మంత్ ఎండ్ కల్లా దాన్ని కొలికి తీస్తాను. ఫస్ట్ వీక్ కల్లా అది నాకు ఆర్డర్ ఇష్యూ చేసినట్టు చూడండి. చెప్పండి, ఎస్సీ చెప్పండి. ఏఎంసీ గ్రాంట్ కింద పార్టోల్స్ అని చెప్పి రిపేర్ ఫస్ట్ హెడ్ ఆఫ్ అకౌంట్ ఇవ్వలేదని చెప్పి టెండర్ తీసుకుని కూడా నోటించాను. దేనికి ఇచ్చారు గ్రాంట్? అది తర్వాత నాబార్లో ఇచ్చాను. 6 నెలల వరకు హెడ్ ఆఫ్ అకౌంట్ ఇవ్వకుండా శాంక్షన్ చేశాను.
టెండర్ పిలిచినా కూడా కాంట్రాక్ట్ కాదు కూడా వర్క్ చేసిన డబ్బులు కావాలి. అదే ఎంత కన్ఫ్యూజన్ ఉంటే కాంట్రాక్టర్ ఎందుకు వస్తారు రాదు కదా, ఇవ్వలేదు కదా వర్క్ శాంక్షన్ చేసి హెడ్ ఆఫ్ అకౌంట్ ఇవ్వలేదు సార్. చూడండి టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సర్చ్ చేయండి. దాని హెడ్ ఆఫ్ అకౌంట్ క్లియర్ ఉంటేనే కాంట్రాక్టర్ ముందుకు వస్తారు సార్. దాన్ని సార్ మళ్ళీ రివ్యూ చేయండి, నేను మళ్ళీ డీటెయిల్ రివ్యూ చేస్తాను. ఎందుకంటే అనుకోకుండా బాగా ఆలస్యం అయిపోయింది కాబట్టి అమౌంట్ ట్రబుల్ ఇవ్వాలి. ప్రస్తుతానికి మాత్రం until we do an audit that I told him, stop all works, we'll go physically and see and then only approve. Okay? దాంట్లో 1540 ఫీట్లు గ్రౌండ్ అయింది సార్, 710 ఫీట్లు గ్రౌండ్ కాలేదు సార్. వాటిలో కూడా 1019 ఫీట్లు కంప్లీట్ అయింది సార్. 33 ఏమో రూఫ్ క్యాస్ట్ స్టేజ్లో ఉన్నాయి, 54 ఏమో రూఫ్ లెవెల్ స్టేజ్, 26 ఏమో లింటర్ లెవెల్ స్టేజ్, 395 ఏమో బేస్మెంట్ స్టేజ్, 14 ఏమో ప్రతిబింబ్ స్టేజ్లో ఉన్నాయి సార్. మొత్తం మనకి మండలానికి 2250 ఫీట్లు శాంక్షన్ సార్. దాంట్లో 710 ఫీట్లు నాట్ స్టార్ట్ అయ్యాయి సార్, కట్టుకోలేదు ఇంకా. మొత్తం ప్రతిబింబ్లో 14 ఫీట్లు, బేస్మెంట్లో 395, లింటర్ లెవెల్లో 26, రూఫ్ లెవెల్లో 54, రూఫ్ క్యాస్ట్లో 33, కంప్లీషన్లో 1019 సార్. మొత్తం 1540 ఫీట్లు గ్రౌండ్ అయింది సార్. లాస్ట్ పేమెంట్ ఎప్పుడు చేశారు? 15 డేస్ అవుతుంది సార్. 6వ తారీఖు నుంచి ఆన్లైన్ క్లోజ్ చేశారు సార్. ఎన్ని నెలలకు చేశారు లాస్ట్? 5వ తారీఖు ఎన్ని నెలలకు చేశాం సార్. అంటే ఆల్మోస్ట్ 60 డేస్ గ్యాప్ తర్వాత మీకు విండో ఓపెన్ అయినప్పుడు ఒకే ఒక పేమెంట్ చేశారు. విండో ఇవాళ ఓపెన్ అయింది సార్. విండో క్లోజ్ అవుతాను ఒక రోజు ముందా? కంప్లీషన్ లెవెల్స్ కరెక్టేనా మీ నంబర్స్? కరెక్టే సార్. ఆన్లైన్ చెక్ చేశారా మీరు? చెక్ చేశాను. మీరు నాకు ఈ లేఅవుట్స్ మొత్తం ఒకసారి రికార్డ్స్ ఇవ్వండి. ఏ విలేజ్కి ఆ విలేజ్ ఒకసారి నాకు ఆడిట్ తెప్పించండి. రేపటి నుంచి డ్రైవ్ చేసి కొలిపర్ మండలం ఉన్న ప్రతి 28 కాలనీస్ అన్నారు, 28 కాలనీస్ ఫిజికల్ చెక్ చేసుకుని మీరు నాకు రిపోర్ట్ ఇవ్వండి. 28 లేఅవుట్స్ రెవెన్యూ రికార్డ్స్ మీరు ఏ ల్యాండ్ ఎలిమినేట్ చేశారో ఆ రికార్డ్స్ చూపించండి. చూపించండి ఆ తర్వాత 60 lakhs మీరు ఆల్ ఇరిగేషన్ కెనాల్స్ వితిన్ 15 days మీరు ఇమ్మీడియట్గా మొదలు పెట్టించాం. నావల్ క్లేచర్ అవన్నీ మనం తెలుసు, అంతా చేసాం కదా సేమ్గా అదేనే ఆ గైడెన్స్ ఇచ్చింది. కొలిపరలో రైతులు ఎవరు కూడా మాకు ఇబ్బంది కలుగుతోంది అనే భావన కలగకుండా ఈ కాలువలన్నీ కూడా కొలిపరలో అన్ని కెనాల్స్ పెట్టారు, అన్నీ క్లియర్ చేయండి. అన్నీ క్లియర్, దాంట్లో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎక్కువగా మనకి రైతులు అడిగేది ఏ ప్రాంతం నుంచి ఇవ్వండి, దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. చాలా బ్రాంచ్ కెనాల్స్కి వచ్చేసి డీసీ టీమ్ పెట్టింది సార్. మెయిన్ ఏంటంటే ఫ్రీలో మెయిన్ కెనాల్స్ ఉంటాయి కానీ బ్రాంచ్ కెనాల్స్ ఏంటంటే ఎవరి డీసీ ఫస్ట్ ప్రయారిటీ ఏం చెప్పండి నాకు, దాంట్లో నా సీరియల్ నెంబర్ చెప్పండి. మన కల్లా బ్రాంచ్ కెనాల్స్ ప్రయారిటీ సార్. మోస్ట్ బ్రాంచ్ కెనాల్ ఈ 9లో మీ సీరియల్ నెంబర్లో మీరు నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. నంబర్ 8 and 9 ఎప్పుడు మొదలు పెడతారు ఈ పని? నిన్న అప్రూవ్ ఇచ్చారు సార్. కళా కమిషన్ మీటింగ్ మళ్ళీ ఆయనకి ఇవ్వండి. మండే ప్రొసీడింగ్ వస్తుంది సార్. వెన్స్డే పని మొదలు అవ్వాలి. ఓకేనా? జల్ జీవన్ మిషన్లోనే జేఏసీ కాలనీస్ కూడా శాంక్షన్స్ ఉంటాయి సార్. దాంట్లో మాకు 20 లేఅవుట్స్కి శాంక్షన్స్ ఉంటాయి సార్. 20లో సార్ 7 వర్క్స్ కంప్లీట్ చేసాం సార్. 16 వర్క్స్ అండర్స్ చేసాం సార్. 5 వర్క్స్ ప్రజెంట్ ప్రోగ్రెస్లో ఉంది సార్. 4 వర్క్స్ నాట్ స్టార్టెడ్ సార్. అలాగే ఈ గడప గ్రాంట్ కింద సీసీ డ్రైన్ కన్స్ట్రక్షన్కి కొలిపర మొత్తంలో మనకి 26 వర్క్స్ శాంక్షన్ అయింది సార్. ఏమైనా ఇన్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? చేస్తున్నాం. ఏం ఇన్స్పెక్ట్ చేస్తున్నారు? డ్రైన్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తున్నాం సార్. వాటర్ సప్లై ఇన్స్పెక్ట్ చేస్తున్నారు? వాటర్ సప్లై వచ్చేసి సార్ మాకు పీడబ్ల్యూ స్కీమ్స్ మండలం మొత్తం మీద ఏజీలో 314 పెండింగ్ ఉన్నాయి సార్. అవి మొన్న ఎస్టిమేట్ శాంక్షన్ అయింది సార్. ఇప్పుడు వర్షాలు పట్టడం వల్ల కొంచెం లేట్ అయింది సార్. పోల్ సెట్ చేసాం సార్. కొద్దిగా ఒక 1 month అయినా వర్షాలు పడుతుంటే కంప్లీట్ అయిపోయింది సార్. రైట్ చేయాలి. దీంట్లో కరప్షన్ జరిగితే టాలరేట్ చేయాలి. వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? నేను వచ్చినప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి ఒక 40 గ్రూపులు అయినాయి సార్. 2 సంవత్సరాలు 40 గ్రూపులు. అవును సార్. అంటే అందరూ కూడా గ్రూపుల్లోకి వచ్చేసారు సార్. దాదాపు పర్ఫార్మెన్స్ లెవెల్ ఏంటి? నేను ఉన్నప్పుడే 1200 ఉండే గ్రూప్స్. అవును సార్. 1400 ఏంటి ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత? అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా గ్రూపుల్లోకి వచ్చేసారు సార్. మోటివేట్ చేస్తున్నారా మీరు? చేస్తున్నారు సార్. పికప్ చేయండి మీరు. మైనారిటీ గ్రూప్స్ తక్కువ ఉన్నాయి కదా. అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు తప్ప, కొత్తగా వచ్చే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా గ్రూప్స్లో కవర్ అయ్యారు సార్.
ఎంత ఇచ్చారు లింకేజెస్ టోటల్? లింకేజెస్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పటికి 88 కోట్ల రూపాయలు ఇచ్చారు సార్. 47 cases are registered. They are registered in this mandal. Yes, correct? Yes, sir. Which villages are the majority? Davuluru. Attota, sir. When the news item వస్తేనే మీరు స్పందిస్తారా? స్పెషల్ పేమెంట్ టేకప్ చేశాం సార్. OHSRs 40 lakhs మేము శాంక్షన్ చేసి ఇప్పుడు అర్జెంట్గా చేపిస్తుంటే వాళ్ళు నోటీస్ చేసి అంటారంటే అందుకే అంతే ఫ్రాడ్ జరిగేది. ఇక్కడే మీ దగ్గర ఫ్రాడ్ జరిగేది. మీరు సక్రమంగా డీసెంటింగ్ చేస్తుంటే అసలు డిస్కషన్ లేదు. 40 lakhs ఎందుకు ఇస్తాం ఇప్పుడు శాంక్షన్ చేసుకుంటాం? ఏ కాలంలో డీసెంటింగ్ చేశారు? ఎక్కడ చేశారు? ఒక్క కాల్ ఎవరు చేశారని నేను ఊరుకున్నాను. సస్పెండ్ చేపిస్తారు అంటే కంప్లీట్ ఆడిట్ టోటలీ స్టాప్ దాట్. ఓకేనా? ఒక కాల్ ఎవరు జరగకూడదు. మీ ప్రయారిటీ అంతా ఇప్పుడు మిగిలినంతా కూడా మీరు ఇమీడియట్గా మీరు కోఆర్డినేట్ చేసుకుని డ్రైన్స్ ఏఈగారితో ఇరిగేషన్ ఏఈతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళు చేసే వర్కుల్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయి ఫినిష్ చేయించండి. చిన్న కాలువలు మెయిన్ కాలువలు కూడా అర్జెంట్గా అయిపోవాలి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ కు వినతి పత్రం అందజేసిన పసుపు రైతులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.